ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం, శుభాకాంక్షలు. శుక్రవారం. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాత్యాయనాయ మే కన్యకుమార్యై చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ ప్రార్థన చేస్తూ ఆ తల్లి కృపాకటాక్షాలు అందరికీ నిండుగా దండిగా ఉండాలని, అందరూ సర్వ సౌఖ్యములను అనుభవించాలని కోరుకుంటూ ఇవాళ మంచి విషయం చెప్పుకుందాం. ఇవాళ అందరూ కూడాను ప్రేమ దినంగా జరుపుకుంటున్నారు. కరెక్టే, చేసుకోవడం మంచిదే. ఇవన్నీ కూడా రోజు ప్రతి వాళ్ళతోనూ ప్రతిదీ నీవు ప్రేమగా ఉండాలనే చెప్తున్నారు ప్రతి వాళ్ళు కూడాను. చిన్న చిరునవ్వు, కాస్త ప్రేమ ఉంటే ప్రతి మనిషి కూడా సంతోషంగా నూరేళ్ళు బతికేస్తాడు. మరి ఆ విషయం గురించిన ఒక రోజుని గుర్తు చేసుకోవడంలో తప్పు లేదు. ఇటువంటి రోజులు పెట్టడం కూడా బాగానే ఉంది అనిపిస్తోంది. మరి మనం మంచి విషయంలో కూడా ఇటువంటి రోజును గురించి అసలు ఏంటి అనేది, దీని పరాకాష్ఠ ఏంటి అనేది మనం సవివరంగా చెప్పుకుందాం మంచి మాటలు. మరి విషయానికి వస్తే, ఒక చిన్న చిరునవ్వు ఎడారి గుండెల్లోకి వయాసిస్ అయి వస్తుంది. పైరు పచ్చటి ఆశల పందిరి కింద సేద తీరుస్తుంది. ఒక చిన్న మాట వడిలిపోతున్న మేనికి కొత్త మెరుపు నద్దుతుంది. చీకటి లోకానికి వెన్నెల స్నానం చేయించి జాబిలమ్మై మదిలోని నిసిని నిమిషంలో మాయించేస్తుంది. చెలిమియే కరువై వలపే అరుదై చెదిరిన హృదయమే సెలయైపోగా నీ వ్యధ తెలిసి నీడగా నిలిచే తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గము అన్న శ్రీశ్రీ ప్రణయ గీతం ప్రత్యక్ష అనుభూతిగా మనసును తాకే క్షణాలవి అటువంటివి. ఎన్నని చెప్పేది ఎంకి ముచ్చట్లు, ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు అంటూ నండూరి మురిసిపోయినట్లు తనలో తానే పరవశించిపోతూ ఆనందాకాశంలో ప్రేమైక జీవితాన్ని పతంగాన్ని విహరించే వేళ అది. అంతటి సంతోషాన్నిచ్చే, జీవితం పట్ల అనురక్తిని పెంచే ప్రేమ మీ పక్కన ఉంటే ఇంకేం కావాలి? పడిన చోటే బలంగా లేచి నిలబడటానికైనా, కెరీర్లో గెలిచి చూపించడానికైనా అంతకంటే గొప్ప ప్రేరణ మరేం కావాలి? ప్రేమంటే వాట్సాప్లో ఎమోజీలు పంపించుకోవడం కాదు, ఖరీదైన బహుమతులు బట్వాడా అంతకంటే కాదు. నమ్మకం. అది కలిసొచ్చిన కాలంలోనైనా, కష్టాలకు ఎదురీదే పరీక్ష సమయంలోనైనా మనం ఒంటరి వాళ్ళం కాదన్న భరోసానిచ్చేది ప్రేమ. అది స్వార్థంలోంచి పుట్టదు. కోరికల జాబితాను చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. భాగస్వామి బాగుంటే చాలనుకుంటుంది. ఆ బాగు కోసం తానేమి చేయగలనో ఆలోచిస్తుంది. ఆ తలుపులే ఇద్దరిలోనూ ఉంటే సంతృప్తి సౌధం తలుపులు తెరుచుకుంటాయి. ఉన్నది పంచుకొని తింటూ, ప్రేమను పెంచుకుంటూ, ఒకరికొకరుగా బతుకుదారిలో పూలు పరుచుకుంటూ, పరుచుకుంటూ హాయిగా ముందుకెళ్ళిపోవచ్చు. కాదని మీరు ప్రేమకు ఖరీదు కట్టే షరాబులైతే ఆ మనిషి తెచ్చే డబ్బు, వస్తువులు తప్ప మరేమీ అవసరం లేదనుకుంటే గిల్ట్ నగల మాదిరిగా కొంతకాలం దగదగలాడవచ్చు. కానీ పై మెరుపులు వెలిసిపోయినప్పుడు, అసలు రంగు బయటపడినప్పుడు ఇక చేయడానికి ఏమీ ఉండదు. ఏకాకిగా ఎండమావి బతకడం తప్ప. అందుకే ప్రేమిస్తే షరతులు లేకుండా ప్రేమించండి. ప్రేమను పంచే మనుషులను ముందు గౌరవించండి. ఉన్న 24 గంటల్లోనే మీకోసం సమయం మిగుల్చుకొని మీ ఆనందం కోసమే దాన్ని ఖర్చు చేసేవారిని చిన్న చూపు చూడకండి. భ్రమల మత్తులో పడి అవతలి వ్యక్తుల భావోద్వేగాలతో ఆటలాడకండి. ప్రేమకు శక్తి ఎక్కువ, కానీ అన్ని సందర్భాల్లో కాదు. కవి బసవరాజు అప్పారావు ఆలపించినట్లు సత్యంతో జత కలిపిన ప్రేమే శక్తిమంతమైనది. దాని ధాటికి దేవతలైనా లోబడిపోవాల్సిందే. చపల నిర్బంధ ప్రేమలు అలాంటివి కానే కాదు. మానవత్వాన్ని మసి చేయడానికి తప్ప అవెందుకు పనికిరావు.
అబద్ధాల పునాదులపై అనుబంధాల మేడ నిలవదు. అందుకే ప్రేమిస్తే నిజాయితీలపై అనుబంధాల మేడ నిలవదు. క్షమించండి. అందుకే ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించండి. ప్రేమలోని తీయదనాన్ని మనసారా ఆస్వాదించండి. ఒకరి బతుకు తోటకు మరొకరు తోటమాలి అవ్వండి అంటూ ఇవాల్టి మంచి విషయాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల. శ్రీమాత్రే నమః.